నమస్తే, వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దేవీపట్నం మండలం హెడ్ క్వార్టర్స్ ఇందుకూరుపేట గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం వల్ల కోట్లాది రూపాయలతో నిర్మించిన రోడ్ల నీళ్లపాలు. కాజులూరు మండలంలోని గొల్లపాలెం కొయ్యేరు రోడ్డు శిథిలావస్థకు చేరుకోవడంతో నరకప్రాయంగా మారిందంటూ ప్రజల ఆందోళన. ఏలేశ్వరం పట్టణంలో ఘనంగా శ్రీ విరాట్ విశ్వకర్మ భగవాన్ జయంతి వేడుకలు. మహిళలకు మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యం వెల్లడించిన శాసనసభ్యురాలు వరపుల సత్యప్రభ. అల్లూరు జిల్లా రంపచోడవరం దేవీపట్నం మండలం హెడ్ క్వార్టర్స్ ఇందుకూరుపేట గ్రామంలో పోలేరమ్మ గుడి చెంతన ఉన్న ముసురుమెల్లె ప్రాజెక్టు కాల్వ నుంచి వచ్చే ఊట నీరు ప్రభావంతో స్థానిక గ్రామ ప్రజలు అయినాల వెంకటేశ్వరరావు, రొబ్బ వెంకన్న ఇంటి దగ్గర నుంచి మొదలై సుమారు 6 వీధుల నుంచి బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి బస్టాండ్ సెంటర్ వరకు నీరు వరదలా ప్రవహిస్తుంది. ప్రధానంగా వీధులలో గాని R&B రోడ్డు వరకు గాని డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం వల్ల ఇలాగా వరదలా వస్తున్న నీటితో వీధులలో కొత్తగా వేసిన సీసీ రోడ్లతో పాటు కోట్లాది రూపాయలతో నిర్మించిన R&B రోడ్లు సైతం దెబ్బతింటున్నాయి. ప్రధాన వీధులలో నీరు నిల్వ ఉండి నాచుకట్టి ద్విచక్ర వాహనాలు సైతం జారి పడిపోతున్నాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మండల బీజేపీ ప్రధాన కార్యదర్శి అయినాల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వర్షాకాలంలో ముసురుమిల్లి ప్రాజెక్టు కాలువ నీరు వదలటం వల్ల ఊట నీరు ప్రభావంతో వీధులలో నీరు ప్రవహించి కోట్లాది రూపాయలతో నిర్మించిన రోడ్లు నీళ్లు పాలవుతున్నాయని, ఇక్కడ ప్రధానంగా డ్రైనేజీ లేకపోవడం వల్ల ప్రధాన సమస్యగా తయారైందని స్థానిక ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి స్పందించి ప్రధాన డ్రైనేజీ నిర్మించాలని, ఇదే విధానం కొన్నాళ్లు ఉంటే రోడ్లు ఎందుకు పనికి రాకుండా పోతాయని, ప్రతి సంవత్సరం వర్షాకాలం వచ్చిందంటే సుమారు 6 వీధుల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, వీధులలో నీరు నిల్వ ఉండటం వల్ల దోమలు ఎక్కువగా వచ్చి అనేక వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, వెంటనే ఇరిగేషన్ అధికారులు, పంచాయతీ అధికారులు తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరించాలని, ప్రాజెక్టు నీరు గ్రామంలోకి రాకుండా ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాలని స్థానిక గ్రామ ప్రజలు కోరుతున్నారు. దేవీపట్నం మండలం ఇందుకూరుపేట పంచాయతీ పోలేరమ్మ గుడి సెంటర్లో ఉన్న ఈదులోంచి ముసిరిపిల్లి కాలువకు సంబంధించిన నీరు పారి మా వీధిలోంచి బస్టాండ్ వరకు కూడా ఈ కాలువ నీరు వెళ్ళడం వల్ల కోట్లాది రూపాయలు విలువ చేసే రోడ్లు నాశనం అవుతున్నాయి. డ్రైనేజీ వ్యవస్థ తెరవలేదు కాబట్టి దీనిపైన చర్యలు తీసుకుని డ్రైనేజీ వ్యవస్థ నిర్మించాలి. ఈ ప్రాజెక్ట్ నీరు ఊళ్ళోకి పడకుండా పారకుండా అక్కడ ఏదో ఏర్పాట్లు చేయాలని పంచాయతీ అధికారులు మేము కోరుతున్నాం. ఈ 4 నెలలు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఈ పరిస్థితి నుంచి గొట్టెక్కాలంటే మీరు అన్ని చర్యలు తీసుకుని ఈ నీరుని ఊళ్ళోకి గ్రామంలోకి రాకుండా ఏర్పాట్లు చేయాలని పంచాయతీ అధికారులను కోరుకుంటున్నాం. దీనివల్ల వేలాది కోట్ల రూపాయలు పెట్టిన రోడ్లు కూడా సర్వనాశనం అవుతున్నాయి డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం వల్ల. అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలి. మేము అధికారులు విజ్ఞప్తి చేస్తున్నాం. రామచంద్రపురం నియోజకవర్గంలోని కాజులూరు మండలంలోని గొల్లపాలెం కొయ్యేరు రోడ్డు శిథిలావస్థకు చేరుకుని ప్రయాణికులకు నరకప్రాయంగా మారిందని ప్రజలు ఆందోళన బాటపట్టారు. రాస్తారోకో వంట వార్పు నిరసన చేపట్టారు. కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ నియోజకవర్గం అయినప్పటికీ రహదారి నిర్మాణానికి నిధులు లేవనడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహవేశాలు వ్యక్తం చేస్తున్నారు. మహిళలు సైతం రోడ్డెక్కి ఆందోళనలు చేపట్టడంతో స్థానికంగా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో 36 కోట్ల రూపాయల నిధులు మంజూరైన ధ్వంసమైన రోడ్డు నిర్మాణంగానే శిథిలావస్థకు చేరుకున్న వంతెన మరమ్మతులు చేపట్టకపోవడంతో గ్రామ ప్రజలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. రోడ్డు నిర్మాణ పనులు చేపట్టకపోతే దశల వారీ ఉద్యమంతో పాటు ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని జేఏసీ నేతలు హెచ్చరించారు. ఈరోజు కాజులూరు మండలం కాకినాడ జిల్లాలో మనం ఈ రాస్తారోకో వంట వార్పు కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఈ మండలంలో ఉన్నటువంటి గొల్లపాలెం టు కొయ్యేరు రోడ్డు ఏదైతే ఉన్నదో ఈ రోడ్డు 12 సంవత్సరాల క్రితం పాడైపోయింది. ఈ రోడ్డు నిర్మాణం చేపట్టాలని చెప్పి గత ప్రభుత్వంలో కూడా మెమోరాండాలు ఇవ్వడం కానీ రాస్తారోకోలు చేయడం కానీ జరిగింది. అలాగే తర్వాత వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది, ప్రజాప్రతినిధులను కోరడం జరిగింది.
మా రోడ్డు నిర్మించడం మహాప్రభు మాకు నడులు ఇరిగిపోతున్నాయి, ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నామని చెప్తున్నా సరే నేటికి రోడ్డు నిర్మించిన కారణంగా ఈ రోజు అందరం కూడా రాస్తారోకో వంట వార్పు కార్యక్రమానికి దిగవలసి వచ్చింది. ఇది దశల వారీ కార్యక్రమం. ఇప్పటికైనా ప్రభుత్వం ఖచ్చితంగా స్పందించి ఇప్పటికైనా ప్రభుత్వం రోడ్డు నిర్మాణం అలాగే వంతెనల నిర్మాణం గ్రామ స్థాయిలో ఉన్నటువంటి లింక్ రోడ్లన్నీ కూడా వేయాలి. లేకపోతే ఖచ్చితంగా దశల వారీ కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పి మా అందరికీ తెలియజేస్తాం. కాజులూరు మండలం కాజులూరు ఎక్స్-జెడ్పీటీసీ ప్రకాష్ నా పేరు. అలాగే ఈరోజు వంట వార్పు కార్యక్రమం పెట్టాం. గతంలో ఇక్కడ రాస్తారోకోలు కూడా చేసాం, కానీ ఈ వంట వార్పు ఏం మొదలైంది. మనకి గతం ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా కూడా 15 సంవత్సరాలు బట్టి రోడ్డు వేస్తాం, అదిగో ఇదిగో అని చెప్పి కొత్త మొక్కలు వేయడం, ఆ మొక్కలు మేము దాటకుండా వెళ్ళడం. ఎంతో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారండి, మామూలుగా ఇబ్బంది పడలేదు. మండలం హెడ్ క్వార్టర్ ఓన్ ఆఫీసులు ఉన్నాయి, మండలం ఆఫీస్ ఉంది, ఎండి ఆఫీస్ ఉంది, అలాగే హై స్కూల్ ఉంది, అలాగే కాలేజీ ఉంది. ఎన్ని పిల్లలు ఎంతమంది వస్తారు, అంతమంది కూడా మండలం నుంచి కనీసం ఒక జ్ఞానం లేకుండా ప్రభుత్వం ఇంతలాగా దారుణంగా ప్రజలను హింసిందంటే రేపటి నుంచి మేము నిరాహార చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. నిరాహార చేస్తే కానీ మాకు ప్రభుత్వం సమాధానం రావాలి. మాకు ప్రభుత్వం సమాధానం వస్తేనే మేము విరమిస్తాం. అప్పుడు దాకా మేము ఉద్యమం కొనసాగిస్తాం. అలాగే ఇలాగ రామదుర్పురం వెళ్ళడానికి కానివ్వండి, ఇలా తాళం వెళ్ళడానికి కానీ, ఇలా కాకినాడ వెళ్ళడానికి కానీ మాకు ఏ విధమైన సౌకర్యం లేదు. ఈ గ్రామానికి కనీసం గ్రామంలో ఈ మండలంలో 70,000 జనాభా, 70,000 ఓటర్లు ఉన్నారు, 1,00,000 జనాభా ఉన్నారు, 26 ఊర్ల గ్రామం మండలం ఎట్టకోట కాజులూరు. ఒక గ్రామానికి లింక్ రోడ్లు లేవు. అలాగే మండలానికి రావాలంటే ప్రతి వారికి మండలం పని, మండల ఆఫీసులో పని ఉంటుంది, అదే పంచాయతీలో పని ఉంటుంది, అలాగే ఎండి ఆఫీసులో పని ఉంటుంది. ఇవన్నీ కూడా నోచుకోలేకపోతున్నారు గ్రామాల మహిళలు. ముఖ్యంగా ఉచిత బస్సు ఉద్యోగస్తులు ఇక్కడ రావడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు, ట్రాన్స్ఫర్ పెట్టుకుని వెళ్ళిపోతున్నారు. ఇది నేను చెప్పవచ్చు. ఈరోజు అదే కాజులూరు టు పియరు టు గొల్లపాలెం రోడ్డు ఏదైతే ఉందో 12 కిలోమీటర్లు, ఇది గత 10 సంవత్సరాల నుంచి కూడా ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా 2012లో శంకుస్థాపన జరిగినప్పటికీ కూడా ఒక 3 సంవత్సరాల తర్వాత మరి వేణు గారు మళ్ళీ ఇచ్చేశారు, శంకుస్థాపన చేశారు. కొంతవరకు ఒక 20% మాత్రం సిమెంట్ రోడ్లు వేయడం జరిగింది. శిథిలావస్థలో పడిపోయినటువంటి ఈ రోడ్లు కానీ బ్రిడ్జిలు కానీ చాలా ఇబ్బందిగా ఉంది. ఇక్కడ చాలామంది ఈ మండలం నుంచి కొంతమంది కాకినాడ, కొంతమంది ద్రాక్షారమ, కొంతమంది ఆ యానం వెళ్ళిపోయి కాపురాలు అక్కడికి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ నుంచి ఒక రోజు ఒక కూలి పనికి వెళ్ళి కాకినాడ కూలి పనికి వెళ్ళే వ్యక్తి కూడా ఇవాళ కాకినాడలోనే మకాం పెట్టుకుంటున్నాడు. ఏం చేద్దంటే ఈ రోడ్డు మీద వెళ్తే అనేకమైనటువంటి మరి వైద్య ఇబ్బందులు, చాలా ఇబ్బంది పడుతున్నాయి. ఒక అంబులెన్స్ ఇక్కడ నుంచి బయలుదేరిందంటే 2 కిలోమీటర్లోనే మనిషి చనిపోయినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. యాక్సిడెంట్లు వర్ణనాతీతం, కన్నులు పోయి కాళ్ళు విరిగిపోయి చాలా జరిగినాయి. కాబట్టి దయచేసి గవర్నమెంట్ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు మరి ఈ మండలాన్ని దృష్టిలో పెట్టిన హెడ్ క్వార్టర్ కాబట్టి ఈ మండలాన్ని ఈ 12 కిలోమీటర్లు ఏదైతే ఉందో బ్రిడ్జిలు ఏదైతే ఉన్నాయో వెంటనే నిర్మించాలని, నిర్మించకపోతే ప్రజల ఆగ్రహం మరి మీపై చూపించవలసిన పరిస్థితి వస్తుంది. కాబట్టి దశల వారీగా మరి ఉద్యమాలు చేస్తారు కాబట్టి విన్నవించుకుంటున్నాం. దయచేసి వెంటనే ఈ రోడ్డు బ్రిడ్జిల నిర్మాణం చేపట్టాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మాది కాజులూరు గ్రామం, మాది మండలం అయినా కానీ మాకు సరిగ్గా గవర్నమెంట్ మాకేం అందించలేదు రోడ్లు గట్టని. మేము ప్రయాణం చేయడానికి చాలా ఇబ్బంది పడుతున్నాము. ప్రెగ్నెంట్ తోటి మా పాపను గట్రా తీసుకెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతున్నాము. జాబ్లకు వెళ్ళడానికైనా మా అబ్బాయిలు గట్రా అందరూ వెళ్ళడానికైనా నడుము సెల్ఫ్లు వచ్చేస్తున్నాయి ప్రయాణం చేయడానికి. దీన్ని సహకరించమని గవర్నమెంట్ కోరుకుంటూ మాది కాజులూరు అండి, కాజులూరు మండలం. మేము చాలా ఇబ్బంది పడుతున్నామండి రోడ్డు లేక. మాది మండలం కూడానండి, రోడ్డు వేయట్లేదు. అప్పుడు 5 సంవత్సరాల క్రితం మొదలెట్టారండి. ఇప్పుడు సగం మొక్కలు వేసి ఆపేయారండి. మాకు రోడ్డు కావాలి. గర్భిణీ స్త్రీలు, పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారండి. యాక్సిడెంట్లు కూడా అయిపోతున్నాయి గోతుల్లో పడి. చాలా ఇబ్బంది, వర్షం వస్తుంటే బళ్ళు జారిపోతున్నాయండి.
అది మాకు రోడ్డు వేసి పెట్టాలని కోరుకుంటున్నామండి. ఏలేశ్వరం పట్టణంలో శ్రీ 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 విరాట్ విశ్వకర్మ భగవాన్ జయంతి వేడుకలను మార్కెట్లో ఉన్న వీర బ్రహ్మేంద్ర స్వామివారి ఆలయంలో స్వామివారి జయంతి వేడుకలను బుధవారం ఏలేశ్వరం పట్టణ మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల శిల్పకారులు, దారు శిల్పకారులు, త్యష్ట శిల్పకారులు, స్వర్ణ శిల్పకారులు అందరూ కలిసి ఘనంగా నిర్వహించారు. అనంతరం విశ్వకర్మ భగవాన్ స్వామి రథాన్ని పుర వీధుల గుండా ఊరేగింపుగా బయలుదేరి తహసీల్దార్ కార్యాలయం వద్ద ఉన్న శ్రీ కామాక్షి కార్పెంటర్ అసోసియేషన్ యూనియన్ కార్యాలయం వద్ద ఊరేగింపు ముగించారు. యూనియన్ కార్యాలయం వద్ద భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం సంఘ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ శ్రీ విరాట్ విశ్వకర్మ భగవాన్ జయంతి వేడుకలను విశ్వ బ్రాహ్మణులంతా కలిసి ప్రతి ఏటా ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, వీర బ్రహ్మేంద్ర స్వామి వారు సృష్టికర్త అని ఆయన కాలజ్ఞానంలో చెప్పినవి తూచా తప్పకుండా జరుగుతున్నాయని అన్నారు. అంతేకాకుండా 5 రకాల శిల్పకారులకు చెందిన ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా ఉండాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న సబ్సిడీ పథకాలను ప్రతి ఒక్కరికి అందేలా యూనియన్ కార్యవర్గ సభ్యులు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో అధిక సంఖ్యలో విశ్వ బ్రాహ్మణ సంఘ సభ్యులు, శ్రీ విశ్వకర్మ భగవాన్ భక్తులు పాల్గొన్నారు. ఇల్లు కట్టాలన్నా, ఒక ప్రాజెక్టు కట్టాలన్నా, ఒక పెళ్లిళ్ళు జరగాలన్నా, మొత్తం ప్రజలకి అవసరమైనటువంటి ఏ వృత్తి అయినా సరే, ఏదైనా సరే మన ఈ విశ్వకర్మలు లేకుండా ఇది కూడా జరగదు. విశ్వకర్మల్ని ప్రభుత్వం గుర్తించింది. ఇప్పుడు మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ విశ్వకర్మల గురించి చాలా చక్కగా చెప్పారు. వీళ్ళకి సరిగా ఆదుకోవాలని చెప్పేసి ప్రతి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఆదేశించారు. అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆదరణ పథకం లాంటివి పెట్టి మనకి పనిముట్లు ఇవ్వడం అన్ని కూడా చేశారు. దాని మీద చాలామంది వృత్తుల్లో మిషనరీలు సంపాదించారు. వడ్రంగి పని వారికి, బంగారు పని వారికి, కమ్మర పని వారికి, కంచర పని వారికి, గ్రామ పంచాయతీ ప్రజలందరికీ శ్రీ విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి విశ్వకర్మ జయంతి కర్మ జయంతి యొక్క పంచుదాయులు ఇందులోకి వస్తారు. ఇందులోకి స్వర్ణకార సంఘం, వర్తక సంఘం, తర్వాత కుమ్మరి, వడ్రంగి, చేనేత పని వాళ్ళందరూ కూడా ఈ విశ్వబ్రాహ్మణ సంఘంలోకి వస్తారు. విశ్వబ్రాహ్మణ అనగా జగత్తు శ్రీ విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి సృష్టికర్త. ఆయన రాసిన కాలజ్ఞానం ప్రకారంగా ఈ రోజు జరిగే కార్యక్రమాలు జరుగుతున్నాయి, జరగబోయే కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా నగ్న సత్యాలుగా ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఈ విశ్వకర్మ భగవాన్ అనగా ఈ విశ్వానికే విశ్వకర్మ కాబట్టి ఈ విశ్వకర్మ భగవాన్ అందరూ కూడా విశ్వంలో పుట్టిన వాళ్ళు ప్రతి ఒక్కడు, విశ్వబ్రాహ్మణంలో పుట్టిన ప్రతి ఒక్కడు, జంగి ఉన్నవాడు ప్రతి ఒక్కడు కూడా విశ్వబ్రాహ్మణుడే. కాబట్టి విశ్వబ్రాహ్మణులందరూ కూడా ఈ విశ్వకర్మ జయంతికి జై పలుకుతున్నాం. జై స్వర్ణకార సంఘం, జై స్వర్ణకార సంఘం, జై స్వర్ణకార సంఘం, విశ్వబ్రాహ్మణ సంఘం, విశ్వబ్రాహ్మణ సంఘం. విశ్వబ్రాహ్మణ ఆధ్వర్యంలో విశ్వకర్మ జయంతి మహోత్సవం ఘనంగా జరుపుకోవడం జరిగింది. విశ్వకర్మ అంటే విశ్వం సృష్టించింది విశ్వకర్మే. విశ్వం లేదు, విశ్వకర్మ లేదు, విశ్వంపు లేదయ్యా అని చెప్పేసి మన శాస్త్రం ఏనాడే ఉంది. దాన్ని పురస్కరించుకుని ఇప్పుడిప్పుడే విశ్వకర్మ అంటే ఏటో ప్రజలకి, జనాలకి, ఇప్పుడున్న సమాజానికి అందరూ కూడా గుర్తించి దీనికి ముందుకు రావడం జరుగుతుంది. దీన్ని ఇంకా వచ్చి ప్రతి సంవత్సరం పురోగతి పొంది ఎదరికి రావాలని చెప్పేసి మనం విశ్వకర్మ జయంతి ప్రతి సెప్టెంబర్ 17 ఘనంగా నిలుచుకోవాలని చెప్పేసి పట్టణం అంతా ఊరేగింపుగా రథంతో వచ్చి ఈ స్వామివారిని చక్కగా ఊరేగించుకున్నాం. ప్రతి సంవత్సరం కూడా దిన అభివృద్ధి చెంది ఎదరికి రావాలని చెప్పేసి విశ్వకర్మను కోరుకుంటూ ఈ ఏలాపురం నగర పంచాయతీ తరఫున విశ్వప్రాంగణం తరఫున ఈ విశ్వకర్మ జరిపినందుకు చాలా కృతజ్ఞత భావం తెలుపుకుంటున్నాం.
వెదురుపాక విజయదుర్గ పీఠంలో ఈ నెల 22వ తేదీ నుండి వచ్చే నెల 2వ తేదీ వరకు నిర్వహించబోయే 54వ విజయదుర్గ శరన్నవరాత్రి మహోత్సవాలకు రాట ముహూర్తం చేశారు. పీఠాధిపతి గాడ్ కుమార్తె కాది సత్య వెంకట కామేశ్వరి భాస్కర్ నారాయణ దంపతులు రాట ముహూర్తం పూజల్లో పాల్గొని పూజాధికారులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పీఠం అడ్మినిస్ట్రేటర్ వివి బాపిరాజు, విజయదుర్గ సేవా సమితి ప్రతినిధులు పి సత్య కనకదుర్గ, బి రమ, సీతారామయ్య, పిఆర్ఓ బాబీ, పీఠ భక్తులు పాల్గొన్నారు. తస్మై దేవాధిప్రవన్న అయంజ బ్రహ్మణస్పదే ధ్రువంతే రాజా లేపండి లేపండి ముందు లేపండి. మహిళలకు మెరుగైన వైద్య సేవలు, ఆరోగ్య పరిరక్షణ లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్వస్థ నారి స్వశక్తి పరివార అభియాన్ పేరిట నూతన కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమం ఈ నెల 17 నుంచి వచ్చే నెల 2 వరకు నియోజకవర్గాల పరిధిలో ప్రభుత్వ ఆసుపత్రులలో సమగ్ర ఆరోగ్య ప్రచార సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. అందులో భాగంగా ప్రతిపాడు మండలం రాచపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఈ కార్యక్రమంను శాసనసభ్యురాలు వరపుల సత్యప్రభ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ మహిళలకు ఆరోగ్యంపై అవగాహన పెంచడం, పోషకాహార ప్రాధాన్యత గురించి వివరించడం, తల్లి బిడ్డల ఆరోగ్యం వంటి అంశాలను వైద్య బృందం ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేస్తూ ఉండాలని కోరారు. ఆరోగ్యకరమైన శిశువుల ద్వారానే మెరుగైన సమాజం రూపొందుతుందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలని ఎమ్మెల్యే సత్యప్రభ అన్నారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మరి ఈరోజు ఈ స్వస్థ నారీ స్వశక్తి పరివార అభియాన్ కార్యక్రమం దేశవ్యాప్తంగా ప్రారంభించబడుతున్న ఈ కార్యక్రమానికి మన నియోజకవర్గంలో ఈ మొట్టమొదటిసారిగా మనం ఈ రాజపల్లి నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి నాతో పాటు విచ్చేసి వేదిక మీద ఉన్న ప్రజలు, మన బీజేపీ ప్రతిపాడు నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ అయిన సత్యరాజు గారికి, అదేవిధంగా నాకు అన్ని విధాల సపోర్ట్గా ఉండి తాజాగా తరడా ఇచ్చి నన్ను ముందుకు నడిపిస్తున్న పెద్దలు, రాజపల్లి గ్రామ పెద్దలు మన గోపీరాజు గారికి, అదేవిధంగా పెద్దలు చుక్కల సోమరాజు గారికి, మార్కెటింగ్ కమిటీ వైస్ చైర్మన్ సోమరాజు గారికి, సుబ్బారెడ్డి సాగర్ చైర్మన్ ఇలా అప్పారావు గారికి, ఈ పిహెచ్సికి సంబంధించిన మెడికల్ ఆఫీసర్ ఇద్దరికి వారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. వేదిక ముందు ఉన్న ఈ మండలి నుంచి వచ్చిన నాయకులకు, అన్ని విభాగాల నుంచి వచ్చిన సిబ్బందికి మరియు సోదరి మల్లికి, మీడియా వారికి అందరికీ కూడా, అధికారులకు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. కొద్దిగా ఆలస్యమైనందుకు నన్ను క్షమించాలి. ఎందుకంటే ఈ ప్రోగ్రాం నేను అటెండ్ అవ్వాలని తిరుపతి నుంచి రాత్రి విజయవాడ వచ్చి విజయవాడ నుంచి ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే ఇంత మంచి ప్రోగ్రాం దేశవ్యాప్తంగా ప్రారంభిస్తున్నారు, ఈ రాజపల్లిలో ఈ కార్యక్రమం పెట్టారు, నేను అటెండ్ అవ్వాలని రావడం జరిగింది. ఒక మహిళా సదస్సుకు నేను వెళ్ళిన తర్వాత మళ్ళీ వెంటనే ఇక్కడ నియోజకవర్గం నుంచి మహిళలకి, ఆడపిల్లలకి, బాలికలకి సంబంధించిన ప్రోగ్రాం రావడం అనేది నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఏదైతే ఈ కార్యక్రమం ఈరోజు ఇండోర్లో మన పెద్దల ప్రధాని నరేంద్ర మోదీ గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. అదేవిధంగా వైజాగ్లో మన సీఎం గారు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు, వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు ప్రారంభించడం జరిగింది. ఇక్కడ ఇంతటి చక్కటి కార్యక్రమం ఏదైతే మహిళలకు, బాలికలకు, వారందరికీ కూడా ఒక అవేర్నెస్ ప్రోగ్రాం, వారికి ఈ వైద్య పరీక్షలు చేయాలి అన్నది ఈ కార్యక్రమం అంతా ఒక ముఖ్య ఉద్దేశం. దాదాపు రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే దాదాపు 14,500 కేంద్రాల్లో ఈ వైద్య పరీక్షలు ఈ రోజు నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు జరుగుతాయి. వీటన్నింటినీ కూడా మన ఒక్క ఏదో హెల్త్ క్యాంప్ ఒక్క చోటే కాదు, పిహెచ్సిలోని, సిహెచ్సిలోని సంబంధిత
అధికారులతోటి, మెప్మా వారి సిబ్బందితోటి, అంగన్వాడీ సిబ్బందితోటి వాళ్ళందరితో కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇది మీరందరూ కూడా ప్రతి గ్రామంలోని మహిళలకైతే తల్లిలకి ముఖ్యంగా వారికి ఒక అవేర్నెస్ తీసుకురావాలి. అంటే ఈ వైద్య పరీక్షలకి వారిని తీసుకొచ్చి ఇలా బాలికల్ని వారి బిడ్డల్ని తీసుకొచ్చేలాగా ప్రతి ఒక్కరికి మీరు అవేర్నెస్ తీసుకొచ్చి ఆంజనేయ స్వామి జెండా మహోత్సవాన్ని ప్రశాంత వాతావరణంలో ఎవరికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిర్వహించాలని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలియజేశారు. గూడూరు పట్టణంలోని రోటరీ భవనంలో శ్రీ ఆంజనేయ స్వామి జెండా ఉత్సవ కమిటీ సభ్యులతో డీఎస్పీ గీతా కుమారి ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ దేశంలోనే పేరుగాంచిన మైసూరు తర్వాత రెండవ అతిపెద్ద జెండా మహోత్సవం గూడూరు పట్టణంలో మాత్రమే జరుగుతుందని, అలాంటి పండుగను ప్రశాంతమైన వాతావరణంలో ఎవరికి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా నిర్వహించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. డీజేల వల్ల అనేక సమస్యలు తలెత్తుతాయని, దీనిని దృష్టిలో ఉంచుకుని పోలీసు వారికి సహకరించాలని, జెండా ఊరేగింపులో ఎవరైనా రౌడీజం చేసినా, భక్తులకు ఇబ్బంది కలిగించినా సహించేది లేదని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, తహసీల్దార్ ఆర్వి ప్రసాద్, సిఐలు శేఖర్ బాబు, కిషోర్ బాబు, శ్రీనివాస్, ఎక్సైజ్ ఎస్ఐ మహేష్, విద్యుత్ శాఖ ఏడుకొండలు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. కానీ మనం ఇట్లాంటి కార్యక్రమాలు అంత డెక్టిటోరీగా ఎవరు పెట్టారు. మినిమం 100 నుంచి 125 డెసిబెల్స్ ఉంటాయి. ఇంకా కంప్లీట్ డెఫ్ అయిపోతుంది, ఏం వినిపించదు. మేడం హీరింగ్ ప్రాబ్లమే కదా, మిగతావన్నీ బాగా పనిచేస్తాయి అనొచ్చు, దానికి కూడా ఆన్సర్ చేస్తాం. మీకు హార్ట్ స్ట్రోక్ రావచ్చు, బ్రెయిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, cardiovascular problems, mental disorders, old age homes, hospitals కానీ హాస్టల్స్ కానీ ఎవరు ఉంటారండి? ఇల్ హెల్త్ ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే క్రానిక్ డిసీజెస్ ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళ హెల్త్ మీద ఇది చాలా ఇంపాక్ట్ ఉంటుంది. పోనీ ఇక్కడ పాటలే కదా ఏముంది అనుకోవచ్చు, కానీ ఎవరైతే పాటలు వింటూ డ్యాన్స్ వేస్తూ ఉంటారో వాళ్ళ నార్మల్ కండిషన్ ఉంటుందా? ఫుల్ డ్రంక్ అండ్ స్టేట్ లో ఉంటుంది. ఇందాక మన ఎక్సైజ్ సార్ చెప్పారు. మేడం మీ డిపార్ట్మెంట్ నుంచి ఫోర్స్ పెట్టండి మేడం అంటారు. మా డిపార్ట్మెంట్ జెండా ఉత్సవాన్ని చేసుకుంటూ ఉన్నాం. కమిటీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లిమిటెడ్గా ఉండడము, ఎక్కువ కార్యక్రమాలు ఏర్పాటు చేయడము, వాటి మీద వాళ్ళకి అథారిటీ లేకుండా, ఆధిపత్యం లేకుండా ఆ కార్యక్రమాలు వాళ్ళకి దిశానిర్దేశం లేకుండా ఉండడం జరుగుతుంది. గత సంవత్సరం కూడా కొన్ని పాయింట్లు గమనించినవి చెప్తాను. మనం 5 ప్రోగ్రాంలు 4 ప్రోగ్రాంలు పెడుతున్నాము. వారు ప్రోగ్రాం చేస్తున్నారో లేదో తెలియదు. అక్కడ ఆ ప్రోగ్రాం దగ్గర ఉండే బయట నుంచి వచ్చే వ్యక్తులు ఏం చేస్తున్నారనే విషయం కూడా మనకు అథారిటీ లేకుండా ఉంటుంది. దానికోసం కమిటీ సభ్యులకి సూచన ఏమిటంటే, మీ దగ్గర ఉండే ఎవరైతే ఆర్గనైజర్స్, కమిటీ మెంబర్స్, మీ దగ్గర ఉండే టీంని 4 చొప్పున, ఒక్కొక్క కార్యక్రమం దగ్గర 4 చొప్పున ఇన్ఛార్జెస్గా పెట్టుకోండి. వాళ్ళు ఎవరనేది మేము బందోబస్తు ఇచ్చే టీంకి ముందస్తుగా తెలియజేయడం వల్ల వాళ్ళతో కోఆర్డినేట్గా ముందుకు వెళ్ళేదానికి, ఏదైతే పొజిషన్ ముందుకు తిరిగి వస్తేనే వెనకమాల వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుందనే ఉద్దేశంతో ఈసారి మీరు ఏ ప్రోగ్రాం దగ్గర ఎవరిని పెట్టారో లిస్ట్ తయారు చేసి మాకు ముందుగా ఇస్తే వాళ్ళతో పాటు ఆ పోలీస్ టీంని బందోబస్తు కోసం జాయిన్ చేస్తాం. వాళ్ళ మాట విన్న పక్షంలో వెంటనే ఎవరైతే బయట నుంచి వచ్చారో, ఎవరైతే కమిటీ మెంబర్స్ తెలుసుకోవడానికి ఈజీగా ఉంటుంది. రెండవ పాయింట్, ప్రొసెషన్ ముందుకు జరిగే క్రమంలో కొంతమంది ముందుకు జరగకుండా ఆగిపోతున్నారు. ఆ ముందుకు జరగకుండా ఆగడం వల్ల వెనకమాల వచ్చే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. అదే భాగంలో
మనకి కొన్ని ప్రాంతాల్లో ఆ టౌన్ లోపలికి వెళ్ళినప్పుడు, మెయిన్ రోడ్లో కాకుండా టౌన్ లోపలికి వెళ్ళినప్పుడు మీరు ఏదైతే సౌండ్ బాక్సులు కానీ ఫుల్ బ్యాండ్ కానీ ఏదైతే ఈ కల్చరల్ ఈవెంట్ కోసం తీసుకొచ్చిన వాటి కోసం ఏర్పాటు చేసే వాహనం కానివ్వండి, జెండా ఏర్పాటు చేసే డెకరేషన్ కానివ్వండి బాగా వెడల్పు వేస్తున్నారు. ఆ వెడల్పు వేయడం వల్ల రోడ్డుకి ఇరువైపులో ఉండే భవనాలు కానీ, ఆ భవనాలు ఉండే మొత్తం కొన్ని బయట ఉండడం వల్ల కానీ ఆ ట్రాక్టర్ కనుక చాలాసేపు అక్కడ వాటిని అడ్జస్ట్మెంట్ కోసం లేకపోతే ఇరుక్కుపోతే తీయడం కోసం గంట నుంచి 2 గంటల టైం వేస్ట్ అవుతుంది. ఆ టైంలోనే వెనకమాల వచ్చే వాహనాలన్నీ కూడా అక్కడ ఆగిపోయి అంతా ఒక చోట స్టాగ్నేట్ అవుతుంది. దయచేసి దాన్ని గమనించుకోవాలి. ఆ ఏదైతే అలంకరణ కానివ్వండి, ఆ హైట్ ఒక నిర్ణీత మొత్తంలోనే హైట్ పెట్టుకునే విధంగా చేయాలని చెప్పేసి కోరడం అవుతుంది. గూడూరులో జెండా పండుగప్పుడు వినాయక చవితి ఉత్సవాలప్పుడు మీ జెండా ఉత్సవం కాబట్టి బ్రహ్మాండంగా ఉంటారు. మీలో ఏ లోపం ఉండదు. మీరు బాగా ఆర్గనైజ్ చేస్తారు, అనుభవం అందరికీ. కానీ ఆ రోజుకి ఎవరో ఎక్కడో వచ్చి మన దగ్గర అచ్చలేసుకొని పొడుచుకొని చచ్చిపోతారు. చచ్చిపోతే ఏంటి, పేపర్లు ఏంది, గూడూరులో రౌడీ మొక్క పొడుచుకొని చచ్చిపోయినారు. అప్పుడు ఎవరు, సునీల్ కుమార్ ఎమ్మెల్యే, వాడెవడో కూడా లేదండి, ఎవడో చచ్చిపోతాడు. సునీల్ కుమార్ రాజకీయంగా ఉంది, ఇంట్లో పోలీసు వాళ్ళు అయిపోయాడు. ఎందుకంటే మీకు గూడూరు కూడా చెప్తున్నారు, కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు గూడూరు పైన. దానివల్ల ఇప్పుడు ఇవన్నీ పోలీసు వాళ్ళు మనం చెప్తున్నారు. ఎందుకంటే ఆ రోజు ఎవరు ఎగడతారో తెలియదు, ఎవరు వస్తారో తెలియదు, మీ కంపెనీ వాళ్ళకి తెలియదు, బయట వాళ్ళకి తెలియదు. ఆ రోజు గందరగోళంగా ఉత్సాహంగా, ఎందుకంటే మైసూరు తర్వాత జెండా ఉత్సవాలు అదే అంతా కొత్త కాబట్టి పోలీసు వాళ్ళు చెప్తాను. గూడూరులో టాప్ 2వ స్థానం జెండా ఉత్సవాలు. ఆ రోజు గతంలో అయితే ఎక్కడ కూడా ఇంత చిన్న ఇబ్బంది లేకుండా ఈ పోలీసు వారికి పూర్తి సహాయ సహకారాలు చేశారు. కానీ ఈ మధ్య ఇన్సిడెంట్ కాబట్టి మీరు డీజే వద్దన్నారు. నేను కూడా కొంతమంది డిస్కస్ చేశాను. ఎందుకంటే మొన్న హైదరాబాద్లో కూడా వినాయక చవితికి కూడా డీజే పర్మిషన్ ఇవ్వాల. అంత పెద్ద వినాయక చవితికి కూడా అక్కడ గవర్నమెంట్ ఇవ్వాల. అయితే మేడం గారు చెప్పినట్టు దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎస్పెషలీ ఆ ప్రాబ్లమ్స్ ఒక 50% అయితే ఈ రౌడీ మోక వల్ల ఒక 50% డిస్టర్బెన్స్ మనకి. ఎందుకంటే వాడు పూర్తి చేసుకోగలడు, కేసు ఎవరైనా పడుతుంది. ఎవరైనా కంపెనీ నెంబర్లు మనం ఉంటామో మన పేరు తీసుకుంటారు. మీరున్నారు, మీకు తెలియదా? మీకు యాక్చువల్గా మీకు తెలియదు, వాడు ఎవడో కూడా ఎక్కడి నుంచి ఎవరు తెలియదు మీకు. ఎప్పుడో పాత కక్షలు, సంవత్సరం ముందు కక్షలు, 10 సంవత్సరాల ముందు కక్షలు పెట్టుకొని అక్కడ వాడు తాగేసి వచ్చి పొడి చేసుకుంటాడు. ఎందువల్ల అది కూడా మనం ఆలోచించాలి. ఎవరో కోసం మన కేసులు ఎదుర్కోలేం కదా. కాబట్టి డీజే విషయంలో దయచేసి కోఆర్డినేట్ చేయండి పోలీసు వారికి మీరు. అయితే తీర్మార్లు తెనాలి బ్యాండ్ల విషయంలో మాత్రం అగేమ్ చేయాలి పోలీసు వారు. ఎందువల్ల అది కూడా వెళ్ళకపోతే ఇంకా వేస్ట్. అయితే కమిటీ వాళ్ళు అయితే మీకు ఫుల్ కోఆపరేట్ చేస్తారు, మీకు ఇబ్బంది లేదు సార్. మేము అష్యూరెన్స్ ఇస్తున్నాం మా కమిటీ వాళ్ళ తరఫున. ఎక్కడా మీకు ఇబ్బంది అయ్యే పరిస్థితి లేదు. లా అండ్ ఆర్డర్ విషయంలో మీరు అందరూ కూడా మా కిషోర్ గారితో ఆల్రెడీ చేస్తున్నారు. కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ ఎంట్రన్స్లో కూడా ఖర్చు అయింది మీతో మా కార్యకర్త డబ్బులు కూడా జరిగాయి. అది మా కార్యక్రమం చూడండి దయచేసి. ఎందుకంటే వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. దేవీపట్నం మండలం హెడ్ క్వార్టర్స్ ఇందుకూరుపేట గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం వల్ల కోట్లాది రూపాయలతో నిర్మించిన రోడ్ల నీళ్లపాలు. కాజులూరు మండలంలోని గొల్లపాలెం కుయ్యేరు రోడ్డు శిథిలావస్థకు చేరుకోవడంతో నరకప్రాయంగా మారిందంటూ ప్రజల ఆందోళన. ఏలేశ్వరం పట్టణంలో ఘనంగా శ్రీ విరాట్ విశ్వకర్మ భగవాన్ జయంతి వేడుకలు. మహిళలకు మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యం వెల్లడించిన శాసనసభ్యురాలు వరపుల సత్యప్రభ.
ఇది బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.